హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హనీస్ కిచెన్ అండ్ క్రియేషన్స్. ఈరోజు నేను పిల్లలకి రోజు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా స్ప్రింగ్ రోల్స్ చేసి పెట్టారంటే ఈవినింగ్ టైము చాలా ఇష్టంగా తింటారండి. మరి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా తీసుకోవాలండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండిని ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. అలాగే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్‌ని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల పొటాటో అండి, బంగాళదుంప, అలాగే కొద్దిగా పీస్, పచ్చి బఠానీ అండి ఇది. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉడికించుకోవాలండి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే గ్రీన్ పీస్ అనేది తొందరగా ఉడకదు కదా, బఠానీ అనేది. సో, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇవి చెక్ చేసుకోవాలండి. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత చెక్ చేసుకొని ఒక పావు టీ స్పూను చాట్ మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 3, 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కలిపి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని చల్లుకొని ఒక్కొక్క బాల్‌ని తీసుకొని పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఇవి ఎంత వీలైతే అంత సన్నంగా చేసుకోవాలండి ఈ షీట్స్‌ని. చూస్తున్నారు కదా! చాలా సన్నంగా షీట్స్‌ని అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న షీట్స్‌ని ఫస్ట్ ఒక షీట్ తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మైదాని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మరొక షీట్‌ని పెట్టుకోవాలి. ఇలాగే ఒక 3, 4 వరకు పెట్టుకోవచ్చండి. ఇలాగే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ మైదాని చల్లుకొని మరొక పూరీని అలా మొత్తం నేను 4 పూరీలు ఇలా పెట్టుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా మైదాని అప్లై చేసుకొని వీటిని రోల్ చేసుకోవాలి. లైట్‌గా చేసుకోవాలండి. మరీ ప్రెస్ చేస్తూ చేయకూడదు. కొంచెం లైట్‌గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ రకంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇవి మంటని లో టు మీడియంలో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టకూడదు. ఇప్పుడు వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి. ఎక్కువ సేపు అవసరం లేదండి. ఒక్కొక్క నిమిషం చొప్పున రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ షీట్స్‌ని సెపరేట్ చేసుకోవాలండి. మనకి షీట్స్ అనేవి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం, అలాగే పిండిని అప్లై చేసాం కదా! సో, త్వరగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా షీట్స్ అన్నీ సెపరేట్ అయిపోతాయి. ఇలా మనం షీట్స్‌ని కాల్చుకొని తీసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. స్ప్రింగ్ రోల్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా మైదాని తీసుకొని ఒక కప్పులో కొద్దిగా మైదాని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్ వేసుకొని ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలండి. మధ్యలో పెట్టకూడదు. ఒక కార్నర్‌లో పెట్టుకొని మిగతా సైడ్స్ అంతా కూడా ఈ పేస్ట్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్‌లో కూడా మైదా పేస్ట్‌ని అప్లై చేసుకొని పూర్తిగా కవర్ అయ్యే విధంగా అంతా క్లోజ్ అయ్యే విధంగా చేసుకోవాలి. అలాగే మిగతా షీట్స్‌ని కూడా తీసుకొని స్టఫింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని షీట్స్ కూడా తీసుకొని ఇలా స్టఫింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని మంటని మీడియం టు హైలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ స్ప్రింగ్ రోల్స్‌ని వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! మరి ఇంట్లోనే మన స్ప్రింగ్ రోల్స్ ఈజీగా చేసుకోవచ్చు. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.